జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ పర్యటన, జాతీయ గృహ నిర్మాణ శాఖ అధికారుల సదస్సు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వార్తాలాప్ కార్యక్రమం, ఉప ముఖ్యమంత్రి పర్యటన వంటి పలు అంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాము. పేదలకు గృహాలు అందించడమే కాక లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. దీనికోసం తాజాగా ఆవాస్ యాప్ను రూపొందించి దానిపై దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాల గృహ నిర్మాణ శాఖ అధికారులకు గుంటూరు నగరంలో గడిచిన అక్టోబర్ 21న అవగాహన సదస్సు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సదస్సును ప్రారంభించి మాట్లాడుతూ, ఇంతకు ముందు ఫ్రిడ్జ్, ద్విచక్ర వాహనం వంటి సౌకర్యాలుంటే రుణాలు, ఇల్లు మంజూరయ్యేది కాదని, ప్రస్తుతం ఆ క్రైటీరియాలను మార్చి ఫ్రిడ్జ్, ద్విచక్ర వాహనం వంటి సౌకర్యాలుంటే కూడా ఇల్లు మంజూరయ్యేలా చేశామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, త్వరలోనే గృహ నిర్మాణానికి యూనిట్ ధర పెంచనున్నామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తే లబ్ధిదారులు గృహ నిర్మాణానికి మరింత ముందుకు వస్తారని కేంద్ర ప్రభుత్వానికి సూచించామని వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నవంబర్ 10న గుంటూరు నగరంలోని అరణ్య భవన్లో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం వద్ద అమరులకు ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తక్కువ సిబ్బందితో కూడా ఎంతో కష్టపడి అటవీ శాఖాధికారులు పనిచేస్తున్నారని కితాబిచ్చారు. రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ కు బదులు ఏపీ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని, స్మగ్లర్లకు చట్టాలపై అవగాహన కల్పించడం, పునరావాసం కల్పించడం వంటి చర్యల ద్వారా నేరాలను తగ్గించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ యాక్టింగ్ చైర్పర్సన్ విజయభారతి సయాని గడిచిన అక్టోబర్ 19న గుంటూరు నగరంలో పర్యటించి అధికారులతో సమీక్షించారు. అనంతరం నగరంలోని వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సమాచార హక్కు చట్ట కార్యకర్తలు విజయభారతితో మానవ హక్కుల గురించి ఆసక్తికరమైన చర్చలో పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్లోని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్, కల్చర్ అండ్ హెరిటేజ్ ఇంటాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మానవ హక్కుల అవగాహన శిబిరంలో పాల్గొన్న విజయభారతి మాట్లాడుతూ, 1993లో ప్రారంభమైన మానవ హక్కుల కమిషన్ కు అప్పట్లో సంవత్సరానికి కేవలం 496 దరఖాస్తులే వచ్చాయని, ప్రస్తుతం అది సంవత్సరానికి 68,000కు చేరటం ప్రజల్లో సమాచార హక్కు చట్టంపై పెరుగుతున్న అవగాహన తెలుపుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలను, నూతన విధానాలను గ్రామీణులకు చేరువ చేయడానికి, ప్రజలకు మరింత సమగ్రమైన సమాచారాన్ని అందించడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గుంటూరు నగరంలో వార్తాలాప్ కార్యక్రమాన్ని గడిచిన అక్టోబర్ 24న నిర్వహించింది. 2024-25 బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టిన అనేక ఉద్యోగ అవకాశాలు, పీఎం ఇంటర్న్షిప్ పథకం వంటి అనేక కార్యక్రమాలపై దీనిలో పత్రికా విలేకరులతో విపులంగా చర్చించి వారికి గల సందేహాలను నివృత్తి చేశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ ప్రాంత అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు మీడియాను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆజాద్ పటానికి శ్రద్ధాంజలి ఘటించిన జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ, మన దేశంలో సెకండరీ విద్యా వర్గీకరణ, ఐఐటి, యూజీసీ, ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ బాడీ, సంగీత నాటక అకాడమీ వంటి సంస్థల ఏర్పాటులో అబుల్ కలాం కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మౌలానా అబుల్ కలాం స్ఫూర్తితో తాజాగా కేంద్ర ప్రభుత్వం వయోజన విద్య కోసం ఉల్లాసన కార్యక్రమాన్ని కూడా రూపొందించిందని కలెక్టర్ వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యతనిస్తున్న కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వీటిలో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారి విజయవాడ ప్రాంతీయ కార్యాలయం మరియు కస్టమ్స్ ప్రివెన్షన్ కమిషనరేట్ విజయవాడ వారు సంయుక్త ఆధ్వర్యంలో విదేశాల నుండి స్మగుల్ చేస్తున్న సిగరెట్లను భారీ సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. కాలుష్యకారక సిగరెట్లను పల్నాడు జిల్లా నాయుడుపేటలో గల జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ లో గడిచిన అక్టోబర్ 25న ధ్వంసం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ రెవెన్యూ అండ్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ స్పెషల్ డెప్యూటీ డైరెక్టర్ సాహస్ సూర్య మాట్లాడుతూ, అక్రమంగా విదేశాల నుండి స్మగ్లింగ్ చేసిన 80 లక్షల సిగరెట్ల విలువ సుమారు 5.5 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ సమర్పించిన వారు ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి గుంటూరు. తిరిగి డిసెంబర్ నెల విశేషాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖలో కలుద్దాం.